హలో ఎవ్రీవన్, నేను మీ కృష్ణాని. వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి హాట్ చాట్. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు హాట్ చాట్. సింపుల్ మెథడ్లో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సేమ్ బండి మీద నమ్మనట్టు ఉంటుంది హాట్ చాట్. చాలా టేస్టీగా బాగుంటుంది. ఇంకా రెసిపీలోకి వెళ్దాం. ముందుగా 1 కప్పు బఠానీ తీసుకొని నానబెట్టుకోవాలి. 5 to 6 hours నానబెట్టుకోవాలి బఠానీని. 5 to 6 hours అయిపోయాక ఒకసారి కడిగేసుకొని కుక్కర్లోకి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 బంగాళదుంపలు పీల్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని విజిల్స్ వేయించేసుకోవాలి. బఠానీ ఇలా మెత్తగా ఉడకాలి. ఇందులో కొంచెం బఠానీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీని చాలా మెత్తగా కలుపుకోవాలి. మొత్తం స్మాష్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత సన్నగా కోసుకున్న ఉల్లిపాయ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక టమాటా కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అటు ఇటు బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. ఇవి మొత్తం బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న బఠానీని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లోకి తగినంత వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. బాగా ఉడికాక ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అంతేనండి, హాట్ చాట్ రెడీ. చాలా టేస్టీగా బాగుంటుంది. సూపర్ టేస్టీ హాట్ చాట్ ఈజ్ రెడీ. Thank you for watching. Please do subscribe. Bye bye.